అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి పరిశుద్ధ దేవుడి నామాన్ని స్తుతించుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామములో కూడా చంద్రుడు వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు ఈ నెలంతట్లో కూడా తన హస్తము మనందరికీ తోడుగా ఉంచి ఈ ఆగస్టు నెలలో ఆఖరి ఆదివారమున సజీవులముగా ప్రభువుని స్తుతించుటకు, ప్రభువుని ఘనపరచుటకు, సజీవులముగా ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువైన అవకాశము బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. భక్తుడైన కీర్తన కూడా ఒక మాట రాస్తున్నాడు. ఉదయమున ఆయన తన ఆత్మతో మనల్ని నింపుతూ ఉన్నప్పుడు మనం లేపగలుగుతాం. అంటే దేవుని దయ వలన మనం జీవం పొందుకుంటాం. మనం ఏ ధైర్యంతో రాత్రికాల సమయంలో పడుకుంటున్నామో మనకు తెలియదు. ఏమండి, లేవగానే ఒక ప్రణాళిక మనకు ఉంటుంది. ముందు రోజు రాత్రే ఈ టైంకి లేగుద్దాం 9ంటికి, ఒక అరగంట ఖాళీగా తిరిగి 9:30కి హడావుడిగా లేచి 10 గంటలకల్లా మందిరానికి వెళ్ళిపోవాలని ఆలోచన మనందరికీ ఉంటుంది. అంతేనండి. చాలా ప్రణాళికలు మనం వేసుకుంటాం, కానీ ఆ ఉద్దేశాలు నెరవేరాలంటే ముందుగా మనం పడుకున్న వారము మేలుకోవాలి. ఏం చేయాలి? మరి రాత్రి మీకు ఎంత ధైర్యంతో పడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం అడుగుతుంది. కీర్తనగాడు ఈ మాటను చాలాసార్లు దావీదు రాస్తూ వచ్చాడండి. మీ దయ వలన నేను ఉదయాన్ని చూస్తున్నాను ప్రభువా అంటున్నాడు. దేనివల్ల? దయ వలన. ఎందుకంటే ఎంతోమంది ఈ క్షణం లేరు, ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేకపోతున్నారు. ఇంకా గడిచే దినాలు కూడా చాలా భయంకరమైన దినాలే అని చెప్పి వాక్యము ద్వారా మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎరిగి చూడాలి. తెలియని వారు ఆ విషయం పక్కన పెడితే, వాక్యం తెలిసినటువంటి మనము మరి ఎక్కువగా జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఏమండి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొలుపుకొనవలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారమైన యేసయ్యానికి స్తోత్రాలయ. ఇంతవరకు జరిగించినటువంటి ఆరాధన క్రమం అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచారు, నీకు వందనాలు ప్రభా. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరమును, మానవుని ఆలోచనలు పూర్తిగా మరుగుపరిచి అయా నీ దైవికమైన స్వరము చేత మాతో మాట్లాడు. అయా ఏ వాక్కుతో మమ్మల్ని దర్శించాలని ఆశ కలిగి ఉన్నారు, ఆ మాటలు మమ్మల్ని దర్శించమని, మీరే మాట్లాడమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రచించినటువంటి పత్రికలలో ఈ పత్రిక చాలా విశేషముగా మనం చూడవచ్చు. అన్ని పత్రికలు కూడా సంఘానికి అవసరము, ప్రాముఖ్యము, అలాగే చాలా విలువైన పత్రికలు. హెబ్రీలకు రాసిన పత్రికలో కొంచెం విశ్వాస సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చదివినటువంటి మాటలో కొందరు మానుకుంటున్నట్లుగా, ఇది ఎప్పుడు రాశాడు పత్రిక? ఏ సమయంలో రాశాడు తెలుసండి? క్రీస్తు శకము 68వ సంవత్సరం. ఎప్పుడండి? ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం? 2024లో ఉన్నాం.
క్రీస్తు శకము 68వ సంవత్సరం. అంటే అప్పటికిప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గరగా 2000 సంవత్సరాలు దగ్గరగా, అంటే ఇంచుమించు. అంటే ఆ దినాల్లో సంఘ స్థాపన జరిగి అప్పటికే పదుల సంఖ్య, ఒక యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగిన కొన్ని పదుల సంఖ్యలోనే, కొన్ని సంవత్సరాల్లోనే సంఘములో ఏమి ఏర్పడిందంటే సంఘములోనికి రావడం మానేశారు. మొదటిగా అపోస్తుల కార్యము 3-4 అధ్యాయాలు ఇవన్నీ మనం చదివితే 2వ అధ్యాయంలో మనకు కనబడుద్ది, వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేవారు. ఎలా ఉండేవారు అంటే ప్రత్యేకంగా శుక్రవార ప్రార్థననో, శనివార ప్రార్థననో, సిద్ధపాటు ప్రార్థననో, లేకపోతే ఆదివార ప్రార్థననో, లేకపోతే బైబిల్ స్టడీ అనో ఇవేమీ లేవు. వారు చేసేది ఏంటంటే ప్రతిదినము కూడా వారు కూడి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. దేనికి స్తోత్రం. రాను 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 సంఘాలు పెరిగిపోయాయి, పరిచర్యలు పెరిగిపోయాయి. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ పాప క్షమాపణ గురించి ప్రకటిస్తూ ఉండగా ఒక సంఘములో ఉండగా అక్కడ రాస్తూ ఉన్నాడు ఏంటంటే కొందరు మానుకుంటున్నట్లుగా. అంటే అప్పటికి ఏం స్టార్ట్ అయిందంట, సంఘములో కూడుకోవడాలు మానేశారు. ఏమయ్యారు? ఇప్పుడున్నంత వీక్గా ఉండేది కాదండి సంఘం. ఇప్పుడు ఎంత హైలో మీరు చూసినా అప్పుడు నడిపించబడిన పరిచర్యలో 1వ భాగం అది. ఆ దినాలతో ఏ దినాలు పోల్చడానికి సరిపోదు, అంతగా మన్నించబడినటువంటి దినాలు అవన్నీ కూడా. దేనికి స్తోత్రం. అప్పటికే సాతానుగాడు కొంతమందిని పట్టేసుకున్నాడు. వారు ఏం చేసేవారంటే సమాజముగా కూడా మానేసేవారు. ఏం చేసేవారండి అంటే దేవుని మందిరంలో కూడాలని, లేదా దేవునికి ప్రార్థనలు చేయాలని, రాబోయే ఉగ్రత నుంచి మనము, మన కుటుంబాలు, మన సంఘము తప్పించబడాలని, అనేకులు నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేయాలని, ఇవన్నీ కొందరికైతే ఆసక్తి ఉండేది. మరి కొంతమంది అయితే వాటిన్నింటినీ విడిచిపెట్టి సాధారణమైన భక్తి చేసుకుంటూ ఉండేవారు. భక్తిలో చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి, నా క్షేమం కొరకు నేను చేసుకునే భక్తి. ఏ ప్రార్థన అది అంటే ఆదివారం మాత్రం వెళ్తాం, కళ్ళు మూసుకుని ప్రభువా నన్ను దీవించు, నా భర్తని లేదా నా భార్యని దీవించు, నాకు ఇచ్చిన పిల్లల్ని దీవించు, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని దీవించు, నాకు ఇచ్చిన ధనాన్ని దీవించు, నాకున్న కుటుంబాన్ని దీవించు. ఇది వ్యక్తిగతమైన భక్తి. వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే మానే పరిస్థితిలో ఉన్నారండి. ఆదివారం రాకపోతే పాపం అన్నట్లుగా ఉంటారు. ఉన్నారా లేదా చాలామంది? అంటే నేను అనేది అర్థం చేసుకోండి మీరు. మనం ఏ దినాల్లో ఉన్నామంటే అంత్య దినాల్లో ఉన్నాం. ఏ దినాలు చెప్పాలి అందరూ? ఎంతమంది నవ్వుతున్నారు ఈ అంత్య దినాలని? అంటే చాలామందికి అంత్య దినాలంటే తెలియదేమో. శరణ్యకు అసలు తెలియదు ఏంటో. అంత్య దినాలంటే ఏంటండి? దేవుని రాకడకు, సంఘం ఎత్తబడడానికి సమీపంగా ఉండే దినాలు. ఈ దినాల్లో ఏం చేయాలి? ఈ దినాల్లో ఏం చేయాలి? సరి చేసుకోవాలా, లేకపోతే ఆశీర్వాదం కోసం పరుగులు తీయాలా? నిజాలు మాట్లాడండి, నిజంగా మాట్లాడండి. స్వస్థతలు కావాలా, సరి చేసుకోవాలా? పెళ్ళిళ్ళు కావాలా, సరి చేసుకోవాలా? చెప్పరే అమ్మా, నిజంగా చెప్తున్నారా? హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారా? ఏం కావాలి మనకి? సరి చేసుకోవాలండి. ఇప్పుడు కాదు, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఆయన చెప్పింది అదే, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ఏమండి? మరి అప్పుడే అంతగా చెప్పుంటే ఇప్పుడు ఇంకెంతగా దానికోసం ప్రకటించాలి? ఇప్పుడు ఇంకెంత ఎక్కువగా ఆయన రాకడ కొరకు సిద్ధపాటు చేయాలి సంఘాన్ని. ఇంకెంతగా మన జీవితాలను సరి చేసుకోవాలి. ఏమండి? ఈ ప్రస్తుత దినాలు ఎలా తయారైనాయి అంటే నామకార్థమైన దినాలు, ముఖస్థుతి చేసే దినాలు. ఏమండి? సొంతగా ఆలోచనల చేత నడిపించబడే దినాలే కానీ వాక్యమును అనుసరించే దినాలుగా అక్కడ కనిపించట్లేదు. వాక్యమునకు లోబడడం కానీ, వాక్యమునకు అంగీకరించి మా పొరపాట్లను ప్రభు ఉన్నాయి ప్రభు అని చెప్పి మార్చుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నాలు చేయట్లా. కొందరు మానుకుంటున్నట్లుగా
సమాజంలో కూడట మానక ఒకరినొకడు ఏం చేసుకోవాలంటే హెచ్చరించుకోవాలంటే. ఏం చేయాలంట? హెచ్చరించడం అంటే ఏంటి అమ్మా? హెచ్చరించడం అంటే ఇంకా నరికేస్తా అయ్యండి. వాక్యం చేత జాగ్రత్త పరచాలండి. తెలియపరచకపోతే తెలుసుకునేవారు ఎవరు? బుద్ధి చెప్పేవాడు లేకపోతే బుద్ధి ఎలా కలుగుతుంది? వాక్యము చేత మనం హెచ్చరించుకోవాలి. ఏంటి అంటే దేవుని రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితి సిద్ధపరచబడుతుందా? నీ కుటుంబం సిద్ధపరచబడుతుందా? నీవు దేవునికే సిద్ధము కలిగి ఉన్నావా? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచన చేయాలి. హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినం సమీపించడం మీరు చూస్తున్నారా? మరి ఎంతమంది చూస్తున్నారు? మన శుక్రవారం ఒక మాట దొరికిందండి, చాలాసార్లు చదివిన మాటే. మొన్న ఒక మాట దొరికింది, చదివాం, గుర్తుందా? ఏ అధ్యాయం చదివాం? మత్తయి సువార్త ఒకసారి మర్చిపోయి ఉంటారులే, అందుకే. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? రాలేదమ్మా, దేవునికి స్తోత్రం, మంచిది. అంత ఆదివారం బ్యాచ్గా మీద మర్చిపోయాను. ఏముంది అక్కడ? యెరూషలేము చుట్టూ మా ఎవరు రాలేదు, నేను ఒక్కడే ఉన్నాను, ఒక్కడే వాక్యం చెప్పేసుకోనండి. నామంకి వస్తున్నారు అందరూ. నువ్వు రాలేదుగా, కాలేజీకి వెళ్ళి ఏం చేస్తావు? చోట రాయబడిన మాట ఏంటంటే, ఆయన దినాలు సమీపిస్తున్నప్పుడు యెరూషలేము పట్టణము చుట్టూ కూడా దండ్లు ఉంటాయంటండి. ఏముంటాయి అంటే ఏంటి అర్థం? యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేస్తారు. యెరూషలేము మీదకి యుద్ధాలు జరుగుతాయి. యెరూషలేమును పాడు చేయడానికి, యెరూషలేమును పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ప్రస్తుతం ఏం చూస్తున్నాం మనం? చూస్తున్నారా లేదా? ఏమండి, యెరూషలేము పట్టణం చుట్టూ ఏమున్నాయి ఇంతకీ? దండ్లు అంటే ఏంటి అర్థం? సేనలు. యెరూషలేమును పాడు చేయడానికి, యెరూషలేము దేశంలో ఉన్న ప్రజలను పాడు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 3వ మందిరం కట్టబడే పరిస్థితి చాలా సమీపంగా ఉంది. ఈ సమీప దినాలు మనం చూసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. మరి ఎక్కువగా ఎలా చేయాలంట? సమాజముగా కూడాలంట. ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వస్తారో దేవుని మందిరంలో దేవుడు మాట్లాడతాడండి. ఆశ కలిగి ఉంటేనే ప్రభు మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఆశ కలిగి ఉంటే. నీలో ఆశ లేకపోతే నీకు ఆ వాక్యం అర్థం కాదు. నీలో ఆశ లేకపోతే ఆ మాట నీ హృదయంలోకి వెళ్ళదు. నీలో ఆశ లేకపోతే నీలో సరైనటువంటి మారు మనసు అనుభవాలు నీకు రావు. దేవుని మందిరానికి చాలామంది వస్తారు. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారు? ఏమంటే కొంతమంది వెళ్ళాలి కాబట్టే, కొంతమంది రావాలి కాబట్టే వచ్చేవారుగా ఉంటే అది మంచిది కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దినాలు సమీపిస్తున్నాయి, ప్రభు రాకడ ఆసన్నం అవుతుంది కనుక మనం మారు మనసు చెందాలి. మనందరం మారు మనసు పొందిన వాళ్ళమే, బాప్తీసాలు తీసుకున్న వాళ్ళమే. ఏమండి, ప్రతి నెల బలారాధన తీసుకుంటున్నాం. మరి మనకెందుకు మారు మనసు అంటే, మన మనసులో ప్రభువు ఎదురుగా నిలబడడానికి సరైనవిగా ఉన్నాయా? ప్రభువుని ఎదుర్కోవడానికి మన జీవితాలు సరిగ్గా ఉన్నాయా? నీవుగా ఓకే అంటే సరిపోదు. ఇప్పుడు పరీక్షకి వెళ్ళేవాడు ఎవరన్నా ఎరా పరీక్ష ఎలా రాయడానికి వెళ్తున్నావు అని అంటే ఏం చెప్తాడు? బాగా చదువుకున్నావా అంటే ఏం చెప్తాడు? కానీ అసలు బాజాలన్నీ ఎక్కడ జరుగుతాయంటే రాసిన తర్వాత, మార్క్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ మన అందరం కూడా ఏమండి మీరు ఆత్మీయ స్థితిలో బాగానే ఉన్నారంటే ఎవరు ఊపుతారు అలాగా? ఎవరు ఊపుతారు అలాగా? ఎవరు? ఒక జీవి ఊపుద్దంట, అలా ఊపుతారు అందరూ ఊపుతారండి. అంటే నీవుగా తీర్పు తీర్చుకుంటున్నావు, బాగానే ఉంది.
అసలు వాక్యము ద్వారా మనకు మనం తీర్పు తీర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి అపరాధములను తీర్పు తీర్చుకోవాలి. మనం 100లో 1-2 బాగా చేస్తామండి. ఏం చేస్తాం? 100లో ఇప్పుడు ఆత్మీయ స్థితిలో 100 మార్కులు ఉన్నాయనుకోండి, అందులో 2 మార్కులు పర్ఫెక్ట్గా చేస్తాం. మిగతా 98% నీకు అనవసరం. నువ్వేం చెప్తావు అంటే 2 మార్కులు నాకు బాగా వచ్చు అంటావు. పాస్ అవుతావా? ఏమండి? అందుకే ప్రతి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యముతో మన జీవితాన్ని పోల్చుకోవాలి. వాక్యముతో మన బ్రతుకును పోల్చుకుని అందులో మనం సరి చేసుకునేటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇదే అంత్య దినాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోకుండా ఆ అవకాశాలను మనం దుర్వినియోగం చేసుకుంటున్నామండి. ఇస్తాడు ఎప్పటిదాకా ఇస్తాడు? ఆఖరి క్షణం వరకు ఇస్తాడు. మనం అప్పటి వరకు కూడా దాన్ని వినియోగించుకోలేకపోతే మనకంటే కూడా బుద్ధిహీనులు ఇంకెవరూ కూడా ఉండరేమో. ప్రేమ చూపుటకును సత్కార్యములు మంచి కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు పురికొల్పుకొనవలెనని ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే మనం ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఆలోచించాలి. రాత్రి ప్లానింగ్, రేపు ఏం కూర వండుకుందాం, చికెనా, మటనా, రొయ్య, చేప, బీఫా, పంది మాంసమా అంటే ఈయన ఆడుకుంటారు. రాత్రి ప్లానింగ్ ఏంటండి? కూర వండొచ్చారు అందరూ కూరలు వండొచ్చారు. దేవునికి స్తోత్రం. మీ అందరు దేవుడు దీవించిన గాక. ఏమంటే రాత్రి ప్లానింగ్ ఏం చేసుకోలేదా? ఏం ప్లాన్ వేసుకున్నారు? ఏం మనం ఆలోచించాలని అక్కడ ప్రేమ చూపుటకును మంచి కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు పురికొల్పుకోవాలని ఆలోచించాలంటండి. ఒకరిని ఒకరు ఏం చేయాలి? మనం అసలు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనకి సంఘానికి సంబంధం ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరలా ఆదివారం దాకా వందనం చెప్పేదాకా ఎవరికెవరో యమునా తీరే. ఏమండి? వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా కూడుకునేవారు. ఏం చేసేవారు? కూడుకుంటే ఏం జరిగేది? తర్వాత ఇంకో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కొలస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. దేవునికి స్తోత్రం. అసలు స్టార్టింగ్ పాటలు ఎందుకు పాడతారు తెలుసా? జనాలు వచ్చేదాకా. మాట కరెక్టే అంటారు దాంపరం గారు. పాటలు ఎలా పాడుతున్నాం? భక్తులు అందరూ వచ్చేదాకా పాడుతున్నామా? ఇక్కడ పాటలు ఎందుకు పాడాలని చెప్పండి ఒకసారి. మీకు చదివారు కదా, చదివారా వాక్యం? అక్కడ ఏం రాయబడింది? పాటలు ఎందుకు పాడాలి? ఏమండి? 3:16లో ఏం రాయబడింది అక్కడ? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో. ఏమండి? పాటల ద్వారా బోధించుకోవాలంటండి, కీర్తనల ద్వారా బోధించుకోవాలంట. అసలు ఏమైనా జరుగుతున్నాయా? పాటలు పాడుతున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన పద్యాలు పాడుతున్నప్పుడు ఏదైనా బోధ నీకు కలుగుతుందా? అసలు బోధ కలగడానికి ఇక్కడ నువ్వు రావాలి కదా. ఎలాగో నాకు పాట ఇవ్వరులే, నేను వెళ్ళినా ఒకటే. పాట ఇవ్వడానికి ఇది ఏమన్నా అంతాక్షరియా లేకపోతే పాడుతా తీగానా? ఏమండి? లేకపోతే ఏంటి టాలెంట్ హంట్ అయ్యే పెడతారు కదా టీవీల్లో, ఏమా ఇవి అంటారా? అసలు పాటలతో మనం ఏం చేయాలి? నేను ఎందుకు పాటలు పాడుతామంటే పాట పాడుతున్నప్పుడు నీలో పశ్చాత్తాపం రావాలి. వస్తుందా? అసలు రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఏమండి? నువ్వు దారిలో వచ్చేటప్పుడు డీజేలు వస్తూ ఉంటాయి. నీకు ఏమి వినపడుతున్నాయి? నీకు దారిలో
డీజేకి మారు మనసు వస్తుందా? క్రమం ఉందండి. ఇప్పటి నుంచి కాదు, సంఘ స్థాపన సమయము నుంచి కూడా ఒక క్రమం ఉంది. నువ్వు కొందరు మానుకుంటున్నట్లు కంటే అందులో కూడా నువ్వు మానేవంటే ఆ కీర్తనల ద్వారా నీలో పశ్చాత్తాపం రాలేకపోతుంది. కీర్తనల ద్వారా మన జీవితాలు మార్చుకోవచ్చు తెలుసా? పాటల ద్వారా మన బ్రతుకులు మార్చుకోవచ్చు తెలుసా? ఇవన్నీ వాక్యంలో ఉన్నాయండి. ఇంకా పాటల ద్వారా బుద్ధి చెప్పుకోవచ్చంట, పాటల ద్వారా బోధించుకోవచ్చంట. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయించు. కొన్ని పాటలు మనం పట్టేసుకుంటాయండి, నిద్రలో కూడా పాడేస్తాం. పట్టుకున్నాయా? ఏ పాట? అందమైన మరి అమ్మలాగా తమున పెరిగినాను అయ్యా, అదేనా పాట? ఇక రాత్రి అంతా ఇదే కళ వచ్చేస్తాడు అప్పటికే యోసేపు గారు. మళ్ళీ ఏమనాలండి వాళ్ళనే? మళ్ళీ పాస్టర్ గారు కూతుర్లు ఏం పాడుతున్నారు ఇప్పుడు? అంతే. అందులో ఏమన్నా ఉందంటే భక్తి మాట ఏమైనా కనబడిందా మీకు అందులో పాటలో? మరలా వ్యూస్ ఎన్ని అనుకుంటున్నారు? దానికి వ్యూస్ ఎన్ని అనుకుంటున్నారు? మిలియన్లకి దగ్గరికి వెళ్ళిపోయినాయి. మన చర్చిల్లో కూడా, మన చర్చిలో అంటే సంఘాల్లో కూడా ఈ మరియమ్మలు ఎక్కువైపోయారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్న మరియమ్మలంట? యోసేపు కోసం ఎదురు చూస్తున్న మరియమ్మలంట ఇస్సాకుని తీసుకొచ్చి పెళ్లి చేశారంట. ఏమంటే అసలు ఆ పాటల్లో ఏమైనా భక్తి కనబడింది ఎవరికైనా? ఇవే కదండి, చాలా పాటలు ఉన్నాయి. పాత పాటలు కుని చేసే పాటలు కూడా ఉన్నాయి. కృపాలను తల్లంచు ఇంకోటి పాడుతున్నాడు. అలాగే ఒక పాట హైలైట్ అయ్యేటప్పటికి మిగతా పాటలకు దెయ్యాలు పట్టేస్తాయండి. ఏమంటే అక్కడ మన గొంతులు ఏమైపోవాలి? ఇంకా మనకు ఎలాంటివి కావాలి తెలుసా? అయ్యే కావాలి మనకు కూడా. అక్కడ నేర్చుకుని రాత్రంతా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని రేపు పొద్దున్న ఎలాగైనా పాడేయాలి, ఎలాగైనా పాడిన ఆతురత్వం ఉంటాం. అలాంటివి వచ్చి పాడతాం. ఏమన్నా భక్తి అని కనబడతాం మనకి? ఏమన్నా ఆ దినాల్లో పాటలు పాడుతానంటండి కన్నీరు వచ్చేదంటే. ఇప్పటికీ దావీదు కీర్తనలు మనం చదువుతాం, ఎన్ని కీర్తన మాటలు మనం తాకలేదు. అవసరానికి తగినటువంటి మాటల చేత దేవుడు మన ఎన్నిసార్లు ఓదార్పు కలిగింప చేయలేదు, ఎన్నిసార్లు మనం బలపరచలేదు, ఎన్నిసార్లు సరిచేయలేదు. అవంటి ఆత్మ సంబంధమైన కీర్తనలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకి పాటలు పాడే సమయాన్ని నిర్లక్ష్యంగా చూస్తాం. ఏం చేస్తాం? పాటలు పాడే సమయాన్ని వాళ్ళు పాడుకుంటారులే, పాడకపోతే ఏమైందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆ రోజు ఏ పాటతో ఏ చరణంతో దేవుడిని దర్శిస్తాడో తెలుసా? ఆ రోజు కోల్పోయిన రోజు మరలా నీ కోసం ఎప్పుడు వరకు ఉంటుందో నీకు తెలుసా? ఏమండి, దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒక్కసారి విడిచిపెడతాడు అంతే. ఏమవుద్ది? దేవుడు విడిచిపెడితే ఏమవుద్ది? దేవుడు అస్తమానం ఇవ్వడండి అవకాశం, ఇస్తాడు. ఆయనకు కూడా కొన్ని ఓర్పులు ఉంటాయి, ఆయనకు కూడా కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయాన్ని మించి నువ్వు మితిమీరిపోయావంటే ఇంకా దేవుడు కూడా సహాయం చేయలేని రోజు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇంకేం చెప్తున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. వాక్యము కూడా మనకు తెలియని టైంలో పాటల ద్వారా వాక్యం నేర్చుకొచ్చాడు. తెలుసా విషయం? అందరికీ వాక్యం వచ్చా? అందరికీ వాక్యం వచ్చా? మనకు తెలియని వాక్యములు పాటల ద్వారా పాడిన పాటలు ఉన్నాయి. అది మనం తర్వాత చదువుకున్నప్పుడు ఆ మాట మనలో భద్రపరచబడుతుంది. నేను ఫస్ట్లో విన్న పాటలో శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదని ఇన్నిసార్లు పాడేసాము. వాక్యం తెలియదు మనకి, కానీ ఈ మాట జెరుబ్బాబేలు రాజు దగ్గరికి వచ్చినట్టు కనబడుద్దండి. దేనికి స్తోత్రం కలుగా. అంటే శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మతోనే కార్యాలు చేస్తాను. దేనికి స్తోత్రం. ఈ మాట మనకు తెలియగానే ఆ పాట విలువ మనకు తెలుస్తుంది. తర్వాత ఆ పాటలన్నీ కూడా మనం ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరచుకో, వాక్యం మనకు గుర్తుండదు కానీ పాటలు గుర్తుంటాయి కదా. సంగీతం ద్వారా మనం పాడచ్చు కదా, ఆ రెఫరెన్స్ మనకు గుర్తుండకపోవచ్చు కానీ వాక్యము మనల్ని బలపరుస్తుంది అంట. దేవునికి స్తోత్రం కలుగు. ఆ మాటలు మనం ఆదరిస్తాయి, ఆ మాటలు మనం బలపరుస్తాయి. మనం కృంగిపోయిన సమయంలో, మన దుఃఖ పరిస్థితుల్లో ఆ మాటలు మనకు ఓదార్పును కలిగజేస్తాయి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ ఏం చేసేవారంటే అందరూ కలిసి చేసేవారంట. నేను ఒకరోజు మేము మొన్న
గోరంట్లో వెళ్ళాం కదా, హోసన్నా మినిస్ట్రీస్ మెయిన్ చర్చ్. గోరంట్లో వెళ్ళినప్పుడు ఎంటర్ అవగానే దేవుని సన్నిధి అనుభవించాం. అక్కడ ఏం జరుగుతుందని మేడగది ఒకటి ఉంది, దగ్గర దగ్గర ఒక 200 మంది. పైకి మేము వెళ్ళాం, అందరూ స్త్రీలే. మేము చూడడానికి వెళ్తూ ఉంటే పైన స్త్రీలు దగ్గర దగ్గర 200 మంది ఒక డప్పు వేసుకుని, ఇది కూడా కాదు, ముండూరులో డప్పు ఉంటుంది చూడండి, అది వేసుకుని కొట్టుకుంటూ కీర్తన పాడుతుండగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిపోయి అన్ని భాషలు మాట్లాడుతున్నారు. కీర్తనలు పాడుతున్నప్పుడు ఏమొచ్చిందంటే వాళ్ళకి నింపబడిపోయారు. కొంచెంసేపు ఆరాధన చేసుకున్నారు, మరలా ఆగిపోయి అక్కడ ఎంత జరుగుతుంది ఏంటంటే గొలుసు ప్రార్థన. ఏం జరుగుతుంది నాకు తెలిసి మేము అక్కడ దగ్గర దగ్గర 2 గంటలు ఉన్నాం, ఇదే జరుగుతుంది. మేము వచ్చేస్తున్నాం, ఇంకా జరుగుతున్నాం. అది ఎప్పటి నుంచి జరుగుతుందో మనకు తెలియదు, ఎంతకి కంటిన్యూస్గా జరుగుతుందండి అది. ఇవన్నీ పాతకాల పరిచర్యలే. అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుచుండగా ఆ మాటలకు ఉజ్జీవపడిపోయేవారు. మనం ఎప్పుడు పడతాం? ఎలాగా పోయేటప్పుడన్నా పడతామా? ఏమండి, ఉండే కొద్దీ ఏమవుతుందంటే చల్లారిపోతుంది. ఉండే కొద్దీ మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? చల్లారిపోతుంది. వెలగట్లా, వెలగాల, చల్లారిపోవాలా? ఏమండి, కానీ ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఆ దినాల్లో చేసినటువంటి ఆ పురాతన మార్గములను మీరు తెలుసుకోవండి అని చెప్పి ఇర్మియా గ్రంథంలో రాయబడిందండి. విచారించుడి, వాటిని గురించి మీరు పరిశీలన చేయండి అని రాయబడింది. మనం కొత్త మార్గాలు చూస్తున్నాం, పురాతన మార్గాలు చూస్తున్నావా? అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని వాడు. మనం మార్చేసుకుంటాం పరిస్థితులు, మనం మారిపోతాం. మనం అన్ని పరిస్థితులు మార్చేసుకుని ప్రభుని ఎలా చేసాను తీసేసుకోయే అని అడుగుతూ ఉంటాం. కానీ మలాకి గ్రంథంలో మనం చదివినప్పుడు మీ బలులు నాకు ఇష్టం లేదు అంటాడు. ఏమంటాడు? మీ బలులు నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు? సరైనటువంటి హృదయపూర్వకమైన అర్పణలు మనం అర్పించలేకపోతున్నాం. ఒక మాట తగిలితేనే కదా మనలో పశ్చాత్తాపం వచ్చేది. ఇంటి దగ్గర నుంచి పశ్చాత్తాపం మనస్తే ఎంతమంది వస్తాం? ఎవరూ రావండి. వస్తావా? ఇంటి దగ్గర పశ్చాత్తాపం వస్తావా? ఎవరు రావు. మాట ఎప్పుడైతే మనకు తగులుతుందో అప్పుడు పశ్చాత్తాపం ప్రారంభించబడుతుంది. దేనికి స్తోత్రం. ఆ ఒక్క మాట, ఆ పశ్చాత్తాపంతో కూడిన మాట నీకు తగిలినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధిలో వణుకుచూ భయపడతా జీవిస్తావు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక విషయం ఏంటంటే ఆ వారం అంతా కూడా ఆ మాట నేను పట్టేసుకుంటుంది. ఆ వారం అంతా మాత్రమే కాదు, నీ జీవితంలో మార్పులు రావడానికి ఆ వాక్యము ప్రధానంగా ఉపయోగపడేది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. మరొక మాట చూసుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. ఏడవ వచనం చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము సామర్థ్యము నొంది చేయవలను. అందువలన చాలండి. దేనికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉంది. సమీపం అంటే అర్థం ఏంటి?
ఏమండి దగ్గరగా ఉంది. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకోండి, ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ ట్రైన్ స్టేటస్ చూస్తాం, అవునా? ఒకప్పుడు తెలియదు, ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేనప్పుడు మనం ఏం చేసామంటే పలానా టైంకి ఆ ట్రైన్ వస్తుంది కాబట్టి అది ఆలస్యమైన మనం ఒక అరగంట ముందెళ్ళి నుంచునే వాళ్ళం. గుర్తున్నాయా రోజులు? చిన్నప్పుడు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? మీ ఊళ్ళో ట్రైన్ లేదుగా, మర్చిపోయాను. బస్సు ఎక్కారా పోనీ? ఆ టైంకి నుంచోవాలండి, ఒకటే ఉంటే. ఇప్పుడు ఏదో చాలా ట్రైన్లు వచ్చినాయి, అప్పట్లో ఒకటే ట్రైన్ ఉండేదండి. ఆ సమయానికి నువ్వు వెళ్ళకపోతే ఏమవుద్ది? మరలా వచ్చే రోజు దాకా. ఇప్పుడైతే చాలా ఆప్షన్లు వచ్చినాయి. ట్రైన్ ఖాళీ ఉండకపోతే ముందే చూసుకుంటాం, లేకపోతే బస్సు చూస్తాం. బస్సులు ఖాళీ లేకపోతే ప్రైవేట్ బస్సు చూస్తాం, ప్రైవేట్ బస్సు ఖాళీ లేకపోతే కారు చూసుకుంటాం, ఏమీ లేకపోతే మనం బండి వేసుకు వెళ్ళిపోతాం. ఏమండి చాలా ఆప్షన్లు వచ్చినాయి, అప్పట్లో ఆప్షన్లు లేవు. ఇప్పుడు స్టేటస్ చూస్తాం, ఎక్కడుంది? ఒకవేళ విజయవాడలో అనుకోండి, ఈ ట్రైన్ తాడేపల్లిలో ఉంది, ఇంకొక గంట పడుతుంది కాబట్టి ఏలూరు రావడానికి ఒక అరగంట పనులు చేసుకుని ఒక పావు గంట ముందు వెళ్ళిపోవచ్చు అని చూసుకుంటూ ఉంటాం. స్టేటస్లు చూసుకుంటాం మనం. ఇప్పుడు దేవుని రాకడ స్టేటస్ ఏంటి? అని ఎక్కడ దాకా వచ్చాడు, ఎక్కడ దాకా ఆగాడు, ఎక్కడ దాకా ఉన్నాడు, మనం ఇంకేం చదువుకోవాలి? మన బ్యాగ్లన్నీ చదివేసుకున్నామా? ఏమంటే అన్ని సూట్ కేసులు ఖాళీగానే ఉన్నాయి. ఏమంటే ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. నరులారా రండి నా సంగమా అన్నాడు అనుకోండి, ఉండు ప్రభు చదువుకుంటా అన్నాడు అనుకోండి, బుద్ధి లేని కన్యకల్లాగా. సరే తలిపి హెత్తని వెళ్ళండి అంటాడు. ఎలా ఉండాలి ఊరు వెళ్ళాలంటే? ఏమండి సూట్ కేసులో సిద్ధపరచుకోవాలి అన్నీ. అలా రమ్మంటే అలా వెళ్ళిపోవాలి. ఇంకా టైం ఉంది ప్రభు, నేను ఇంకా రెడీ అవ్వాలి నాయన. వాక్యం చెప్తుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సమీపముగా అంటే ఎంత? నేను మీకు దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానా? ఎంతసేపట్లో రాగలుగుతా మీ దగ్గరికి? యేసు ప్రభు వాళ్ళు రావాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఆయన తన సింహాసనాన్ని విడిచి మధ్యాకాశం రావడానికి ఒక వారం పడుతుంది అంటారా? దూరం కదండి, అసలు దూరం కదండి. ఆయన రావాలంటే టైం పడుద్దేమోగా, ఒక 2 రోజులు పడుద్దేమోగా, అవునా? ఆకాశంలో సూచనలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మీకు కనబడకపోవచ్చు, కానీ ఇంటర్నెట్లో కొడితే కనబడతాయండి. ఆకాశంలో సూచనలు మీరు చూస్తారు అని రాయబడింది. అయితే ఏదైతే యేసు ప్రభు వారు చెప్పారో 99.9% నెరవేరిపోయి ఇంకేం లేవండి నెరవేరడానికి. ఏమున్నాయంటారు? వధించాల్సినటువంటి దూడ దొరికిందా? దగ్గర 4 ఇంకెక్కువ ఉన్నాయండి. ఎంతసేపు బలేవడం? మందిరం కట్టడం ఎంతసేపు? ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీతో గంటలో ఇల్లు కట్టించంట. ఎంతసేపట్లో? సొలొమోన్ అయితే దగ్గర 1 సంవత్సరం కట్టాడు. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో రాత్రికి రాత్రి 1 గంటలో మందిరాన్ని కట్టేయచ్చు. బలం సేపు ఇవ్వాలి ఏమండి? 1 సెకండ్. మనం చదువుకున్న మాటలు చూస్తే ప్రపంచం అంతటా కూడా ఒకే సమయంలో కనబడతారండి ఆయన. ఇప్పుడు మనకు పగలు అమెరికాలో ఇప్పుడు ఎంత ఏమండి? దుబాయ్లో మధ్యాహ్నం. కొంతమంది ప్రపంచంలో కొంతమంది పడుకుంటారు, కొంతమంది లెగిసి ఉన్నారు. ఇప్పటికే భారతదేశంలో ఇంకా దున్నపోతులు లెగలేదు. కొన్ని అయితే లెగిసినాయా, పడుకునే ఉన్నాయా? వాళ్ళ ఆదివారం కదా దున్నపోతులు పడుకుని ఉంటాయి కొన్ని. ఏమంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ప్రపంచం అంతటా కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూసే రోజు అంటది. అది రాత్రి అని కానీ, పగలని కానీ, మధ్యాహ్నం అని కానీ, సాయంత్రం అని కానీ భేదాలే ఉండవంట. అక్కడ అంత మార్పు కనబడుతుంది ప్రపంచంలో. ఆ క్షణంలో మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ధైర్యముగా, నా ప్రభువా వచ్చేవారైనా నీ కోసం ఎదురు చూడడానికి ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాను, ఆ పాటలన్నీ ముగించిన రోజు వచ్చినాయి అని అంటావా? అప్పుడే ఎందుకు వచ్చావు ప్రభువా, చెప్పకండి ఎందుకు వచ్చావు ప్రభువా అని అంటారా? ఏమంటారు? ఏమంటే ఒక పాట ఉంది, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము ఉందా?
అన్నీ ఇప్పుడు మనం ఎన్నన్నా చెప్పుకోవచ్చు, మీరు ఎన్ని అడిగినా ఎస్ నాకుంది. ఆ రోజు చాలా భయంకరమైన దినం అండి. నా మాట చూడండి ఒకసారి. పాట ఉంది తెలుసా? ఎవరైనా పాడతారా? అదే కడబోర శబ్దముతో యేసుని చేరుకునే రావయ్యా యేసయ్యా. ఓకే, ఒకసారి ఆగుదాం. ఈ పాట రాసిన ఆయన పాపం అన్ని సిద్ధంగా ఉన్నట్టున్నాడు, బాగానే రావయ్యా యేసయ్యా అన్నాడు. మీరు ఏ ధైర్యంతో రావయ్యా యేసయ్యా అని పాడారు? ఇప్పుడే యేసయ్య వచ్చాడు అనుకో, మీ పాటను నమ్మి ఆయన వచ్చాడంటే ఏంటి మీ పరిస్థితి? అందరూ రెడీగా ఉన్నారా? ఏమ్మా రెడీయా? ఏమైనా పనులు ఉన్నాయా? మనవరాలు పెద్ద మనిషి ఫంక్షన్ డబ్బులు ఏం దాసి ఉంటే వాళ్ళకి చెవులి కొట్టడానికి మన డబ్బులు దాచానన్నా, ఆ డబ్బులు ఎక్కడ పెట్టో చెప్పేసి అయితే మరి నేను ఎప్పుడైనానండి అలెక్కాక అన్నీ చెప్తా ఉంటా. వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు తెలియదు కదా, ఎప్పుడేమవుతాయి తెలియదు కదా. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆ దినాల్లో ఉద్యోగంగా పాడేవారండి ఈ పాట ప్రస్తుతం నామకార్థంగా వాడుతున్నారు. అంటాను మొండూరులో పాపం ఇదివరకు ఈ పాటలు అన్నీ వచ్చి వాళ్ళకి అమ్మగారు అన్నీ నేర్పించారు మొండూరు సంఘస్థులకి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఫోనుల్లో అన్న పాటలు నేర్చుకుంటున్నారు. మనం కూడా ఒకసారి ఎందుకు ఈ పుస్తకాన్ని నేర్పిద్ది మీరు అనుకోవచ్చు. ఈ మూర్ఖుడు ఎందుకు నేర్పిస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. మరి రేపు పొద్దున్న వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఇలా పరిచర్యలు చేస్తారు. ఏం పాడతారు వీళ్ళు? మరియమ్మలాగా ముచ్చటగా ఉన్నానని పాడతారా? రేపన్న జనరేషన్కి ఈ పాటలు రావాలా వద్దా చెప్పండి? రావాలంటే ఏం చేయాలి? మనం నేర్పించాలండి. ఇప్పుడు అక్కడ లేవు, ఎక్కడో కానీ లేవు. ఎందుకంటే వీటిలో ఉన్న భావం మనకు తెలియదండి. చూడండి తర్వాత ఆ పాడు. ఎదురేగే రక్షణ నీకుందా, లోకాశలపై విజయం నీకుందా, లోకాశలపై ఉందా? లోకాశలపై విజయం ఉందా? లోకాశలు ఏమేమి ఉన్నాయి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవటము. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి అంట? మనలో లోకాశంలో చాలా కొన్ని వందల ఆశలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి లోకాశలో? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశకు లోబడిపోతాం, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి లోబడిపోతాం. అంటే దేవుని సన్నిధిలో సమర్పణ కలిగిన జీవితాలు కావాలి. దేని మీద కూడా మనకి ఆశ అనేది ఉండకూడదు. ఒకవేళ ఆశ ఉంది అంటే అది లోకాశం. యేసయ్య కంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అదేమవుద్దంట? లోకాశ. యేసయ్య కంటే ఎక్కువగా నువ్వు ఎవరి గురించి ఊహించుకున్నా లోకాశ. యేసయ్య కంటే ఎక్కువగా నువ్వు దేని మీద దృష్టి పెట్టినా, ఇప్పుడు చెప్పండి, లోకాశలపై మీకు విజయం ఉందా? ఇప్పుడు పాడండి, రావయ్యా యేసయ్య ఎగరా పాడండి ఒకసారి. పాడండి అమ్మా. అన్నీ రెడీ అంటాం, ఒకటి దూరం నుంచి వస్తే అంతా ఓకే, దగ్గరకు వచ్చి వస్తే అందరూ ముళ్ళు కనబడతాయి. ఏమండి అవునా? దూరం నుంచి వస్తే ఎలాగుంటుంది? ఒకటొకటిగా ఇప్పేమనుకోండి, మనం అంతా బయట దొరికేస్తాం. కానీ ఒకటి ఏంటంటే దేవుని కృప వల్ల మాత్రమే మనం లెత్తపడతాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ కృపని మనం పోగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు? కృపను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు కృప ఎందుకు ఇస్తున్నాడు? మన బలహీనతలో మనకు బలాన్ని ఇచ్చేదే ఆయన కృప. మనం కొన్నిసార్లు జయించలేము. ఆ జయించలేని పరిస్థితిలో మనం దేవునికి లొంగిపోవాలండి. ఎవరికి లొంగిపోవాలి? దేవునికి లొంగిపోవాలి. దేవుని దగ్గరికి వచ్చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవా
నీవే నా జీవితమును సరిచేయి, నేను జయించలేకపోతున్నా, నాకు బలం సరిపోట్లా అని ఎప్పుడైతే నువ్వు ప్రభు ఎదుట మొరపెట్టుకోగలుగుతావో ఖచ్చితముగా దేవుడు నేను సరిచేసే దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటండి? బుద్ధికి రోగం పట్టింది. ఏమర్థమైంది? స్వస్థత అంటే అర్థం ఏంటి? బాగుపడ్డం. బాగుపడిన బుద్ధి రావాలి మనకి. ఒక మాట ఉంది, కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఆయన మంచి బుద్ధిని దయచేసే దేవుడు అంటే మనకి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అంటే మన బుద్ధి ఎలాంటిది? మంచిది కాదు. మానవ బుద్ధి ఎలాంటిదండి? నరుని హృదయము బొత్తిగా చెడిపోయిందే. ఒకరోజు బాగుంటే ఒకరోజు, ఇవాళ బాగుంటే ఇవాళ మంచిగా ఉంటే ఇంకో రోజు, ఇవాళ మంచి మాటలు చెప్తాం రేపు, ఇవాళ జాలి పడతాం రేపు. చాలా మనస్తత్వాలు మనలో ఉంటాయండి, సరైన మనస్తత్వం ఉంటుంది. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు స్వస్థ బుద్ధితో ఉండాలి. ఏ బుద్ధితో ఉండాలి? మంచి బుద్ధి అని అర్థం. స్వస్థత అంటే మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. ఏం ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి. మొన్న శుక్రవారం ఈ మాటలే ఆడుకున్నాం ఇంచుమించు. మెలకువగా ఉండి ఏం ప్రార్థన చేయాలి? మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి కదండి. ఉన్నాయి లేవా? ఏం ప్రార్థనలు ఉన్నాయి? స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, విమోచన ప్రార్థనలు ఉన్నాయి, దయ్యాలు వెలగొట్టే ప్రార్థనలు ఉన్నాయి, అంటే జబ్బులు పోగొట్టే ప్రార్థనలు ఉన్నాయి. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇక మరి మెలకువగా ఉండే ప్రార్థన ఏంటి? యేసు ప్రభు వారు ఏమండి ప్రతిరోజు ఆ ఒలీవల కొండ దగ్గరకు వెళ్ళి ఏం ప్రార్థన చేసేవాడు? శిష్యులు వచ్చినప్పుడు శిష్యులు పడుకున్నప్పుడు ఏం ప్రార్థన చేయమన్నాడు ఆయన? ఏం శోధన? పక్కింటోళ్ళ వాళ్ళ శోధన, నీ ఇంట్లో పిల్లల వాళ్ళ శోధన, నీ కుటుంబం వాళ్ళ శోధన, నీ భార్య లేదా నీ భర్త వాళ్ళ శోధన, ఏ శోధనలో పడకుండా ఏమండి ఏ శోధనలో పడకుండా ప్రార్థన చేయమన్నాడు? మెలకువగా ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం వల్ల ఏంటి ప్రయోజనము? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి పడుకుని పోతాం. ఎంతమంది చేసేవారు అలాగా? చాలామంది ఏం చేస్తారంటే మోకాళ్ళు వేసి ఇలా బెండ్ అయిపోయి కొంచెంసేపు కన్నీరు కార్చి దప్పమని నిద్రలోకి వెళ్ళిపోతారు. అంటే మరలా ఎప్పుడు లెగుతారంటే ఎవరో ఒకరు లేపేదాకా నేను పడుకున్నాననే విషయం తెలియదు. ఏమన్నా సౌండ్ వచ్చిందనుకోండి మరలా నటిచేస్తారు మధ్యలో. దొంగ నిద్రలో మరలా దొంగ ప్రార్థన. అంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి మెలకువగా మరి శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళు కూర్చున్నారు. మరి యేసు ప్రభు చెప్పిన వెంటనే ప్రార్థించేవారు మనకులాగే. ఇప్పుడు శరణ్యం ఉంటుంది, లా దిక్కులు చూస్తుంది, ప్రార్థన చేయమ్మా అంటారు ఆరాధనలో. వెంటనే స్తోత్రం 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 అంట కూర్చుంటుంది. కొంచెంసేపు మరలా నేను ఎల్లు కానీ మన మనసు మారిపోద్ది కదా. యేసు ప్రభు వారు కూడా శిష్యులకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు వీరు కొంచెంసేపు ప్రార్థన చేసేవారే. మరలా ఆయన వెళ్ళిపోవడం చూసి మరలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి 3 సార్లు వచ్చాడు యేసు ప్రభు అలా. 3వ సారి ఏం చెప్పాడు ఆయన? ఇంక మీరు చేసింది చాలే, అయిపోయింది టైం అన్నాడు ఆయన. అవునా? మనం కూడా ప్రార్థన ఎప్పుడు చేస్తాం తెలుసా? మీద పడిపోయాక. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ప్రార్థనలు చెయ్యట్లేదు. మీరు అందరూ మంచి ప్రార్థన పరులండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ ఏ ప్రార్థన లేదు మీ దగ్గర. నేను తీర్పు తీర్చట్లేదు, వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నా. నా దగ్గర కూడా పోనీ నన్ను కూడా అనుకుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. అంటే మిమ్మల్ని ఒక్కడంటే సర్వైన తోపు ఏంటి అనుకుంటారు మీరు. నన్ను కూడా మీతో కలిపేస్తున్నారు. మన దగ్గర ఏ ప్రార్థన లేదు. మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటి? దేవుని రాకడ సమయములో ఆయనను ఎదుర్కొనేటువంటి మంచి ప్రార్థన. దేనికి స్తోత్రం. ఏ ప్రార్థన? బుద్ధితో చేసే ప్రార్థన, జ్ఞానముతో చేసే ప్రార్థన, నిన్ను నువ్వు సరిచేసుకునే ప్రార్థన, నీ పొరపాట్లను ఒప్పుకునే ప్రార్థన, ఇతరుల మీద తీర్పు తీర్చనటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన అంటే నిన్ను దేవుని కొరకు సిద్ధపాటు పరుచుకునేటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. ప్రభు ఎదుట ప్రతి విషయాన్ని మనం మాట్లాడాలండి. ఏం చేయాలి? నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలి. రోగాల గురించి నేను మాట్లాడట్లా, లేకపోతే అది జరగాలి ప్రభా, ఇది జరగాలి ప్రభా, పిల్లలకి ఇది కాదండి. ఇది దేవునికి తెలుసా తెలీదా? నీకు అక్కడగా ఉన్నవేవో నీకంటే బాగుగా ఆయనకి తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో నీకంటే ఎక్కువగా ఆయనకి తెలుసు. అయితే మనం మెలకువగలిగి ఏం ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యత. నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఏం ప్రార్థన చేస్తావు? ఆయన ఏం చెప్పాడు యేసుప్రభు వారు? మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అటు తర్వాత మీకు ఏది అవసరమో వాటిని నేను మీకు అనుగ్రహిస్తాను చెప్పడలేదా? నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, నేను మీకు దాన్ని దయచేస్తాను. మనం ఎక్కడ ఉండాలంటే ఆయనలో ఉండాలండి. మనలో ఏ ఉండాలో తెలుసా? ఆయన మాటలు ఉండాలండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ్యం చాలా పెరిగింది, పెరగలేదు అని చెప్పడానికి లేదు. అయితే ఏ రీతిగా పెరిగింది, ఏ విషయాల కొరకు పెరిగింది? చాలామంది మా సంఘానికి రండి, మీకు ఏం ఇప్పుడు దాకా అప్పులు ఉన్నాయా? తీరిపోతాయి. అండ్ మొండూరులో నేను ఎక్కువ ఉండను కదా, కొంతమంది వస్తారంట ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి. వచ్చి ఏం చెప్తారు తెలుసా? అమ్మా మీకు కార్యాలు అవ్వట్లేదంట కదా, మా సంఘానికి రండి. ఒక ఆవిడ చెప్పు తీసి కొట్టినట్టు చెప్పింది అంటాడు. అలాంటి వాళ్ళు సంఘంలో కావాలి. ఏముందో తెలుసా? మా భక్తి ఏంటో మాకు తెలుసు, మేము ఏం నేర్చుకున్నా మాకు తెలుసు, ఏదో కావాలని చెప్పి మీ దగ్గరికి పరిగెడితే మా దేవుడు మాకు ఇస్తాడు అందంట. దేవునికి స్తోత్రం. ఏమ్మా అది జ్ఞానవంతులు అంటారా కాదంటారా? వారు కట్టుబడి ఉన్నారండి. ఏమ్మా మీ పాస్టమ్ గారు లేరంట కదమ్మా, లేకపోతే సంఘమా పాస్టమ్ గారా ప్రాముఖ్యత? దేవుడా పాస్టమ్ గారా? కొంతమంది ఏం చేస్తారు సార్, బలహీనమైన మనసులు కలిగిన వాళ్ళు అయితే అవును కదా, నిజమే కదా, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి జరగట్లేదు కదా, వెళ్ళారు. చాలామంది వెళ్ళిపోయారండి, కానీ జరిగిన కార్యక్రమాలు ఏం లేవు అక్కడ. ఒకటి విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో ఆ తోటలో నువ్వు ఫలించాలి. అప్పుడు నీ విత్తనాన్ని తీసి ఇంకో చోటేస్తాడు. అండ్ ఎప్పుడన్నా కొబ్బరికాయలు మొక్కలు తెచ్చుకుంటారు కదా పెంచడానికి, ఆ మొక్కల్లో శ్రేష్టమైనది తెస్తారా లేకపోతే ఏదైనా పర్లేదని తెస్తారా? ఏమండి, దానికి మామిడికాయ మొక్కలు ఉంటాయి, ఏం చేస్తారు? శ్రేష్టత నీలో ఉంటే నీలో ఉన్నటువంటి విత్తనాన్ని లేదా నీలో ఉన్న ఫలమును తీసుకెళ్ళి వేరే చోట వేసేది ఎవరంటే దేవుడు అండి. అసలు తోటమాలి ఎవరు? తోట ఎవరిది? వేయాల్సింది ఎవరు? మన కంగారు ఎక్కువ. ఆయన వేసాడంటే బహుగా ఫలిస్తాం. ఫలించడం మాత్రమే కాదు, విస్తరిస్తామండి. ఏమంటే యోసేపు ఏమయ్యాడు? యోసేపు ఫలించడి కొమ్మ. అతని రెమ్మలు ఏమవుతున్నాయంట? దాటి వెళ్ళిపోతున్నాయి అంటండి. అలా వ్యాపిస్తుంది మన జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఏం చేస్తామండి, మారుస్తూ ఉంటారు చాలామంది. అయ్యో మాకు ఫలాలు రావట్లేదండి, మేము అనుకున్నది జరగట్లేదండి, మేము కావాల్సింది ఇవ్వట్లేదండి, దేవుడు ఎక్కడ లేడండి అంటారు చాలామంది. యేసుప్రభు వారు ఎక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉన్నాడా? లేకపోతే అక్కడే ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా? ఆలోచన, జ్ఞానవంతులుగా ఆలోచన. అప్పుడు అన్యులు ఉన్నారనుకోండి, అన్యులు ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క పని కోసం వెళ్తారు. అవునా? అవునా కదా? ప్రతిదానికి ఉంది. మరి యేసుప్రభు దగ్గరికి మనం కూడా చాలామంది గుణదలు వెళ్తారు. గుణదలు దేనికోసం వెళ్తారు? అంటే గౌరీపట్నం వెళ్తారు. దేనికోసం వెళ్తారు? ఉన్నాయండి రకాలు. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? అన్యాచారాలను తీసుకొచ్చి దేవుని వాక్యంలో పెట్టేస్తున్నాం. ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఏమండి, కానీ మనకి ఒప్పుగా కనబడతాయి అన్నీ. ఏదైతే ఏముందండి, మేము యేసయ్యనే కదా ఆరాధిస్తున్నాం అంటారు. కానీ మార్చకూడదండి. దేవుని వాక్యంలో ఉన్న పరిస్థితిని దీన్ని మార్చకూడదు. యథార్థమైన వాక్యం అది. ఆ వాక్యాన్ని ఎవరు మార్చినా, ఎవరు తీసివేసినా, ఎవరు దాంట్లో క్రొత్తగా కలిపినా వారు ఏమవుతారంట? ఉన్నదా? ప్రకటన గ్రంథం ఆఖరి మాటలు అవే. దాంట్లో నుంచి ఒక మాట తీసేసిన, ఒక మాట కలిపిన వారు శాపగ్రస్తులు. కాబట్టి వాక్యం ఏదైతే ఉందో అదే చెప్పాలి.
కొంతమంది వాక్యాన్ని ఊహించుకుని చెప్పే వాళ్ళు ఉన్నారండి. లేని వాక్యాన్ని చెప్పే అర్హత మనకు లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంటే కొంతమంది లేని దాన్ని వేరే వేరే విషయాలు కల్పించేసి వారి ఊహల్లో లేకపోతే ఎవరో చెప్పిన మరలా ఏం చేస్తారంటే, నేను చిన్నప్పుడు సువార్త చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఒక వాట విన్నాను. ఒక అన్నయ్య సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, అన్యులే. యేసు ప్రభు గురించి ఒక విషయం చెప్పాడు. నేను దాన్ని పట్టుకునే నా బుర్రలో పెట్టేసుకున్నాను. అసలు వాక్యం చదివితే అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదు. సిఎస్ఐ కదా, ఆర్సీఎం చర్చ్. అక్కడ బోధ వేరండి, వాళ్ళు వాక్యంలో ఉన్నది చెప్పరు, వేరేది ఏదేదో చెప్తూ ఉంటారు. మనం వాక్యాన్ని చదివినప్పుడు వాక్యములో ఉన్నటువంటి యథార్థమైన మాటలు ఏదైతే ఉందో ఆ సత్య సంబంధమైన వాక్కుని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు. ఎలాంటి దేవుడు? ఎంతమంది నమ్ముతారు? వాక్యం చదువుతున్నప్పుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? విన్నప్పుడు పక్కన పెట్టండి, చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడలేదు? ఎవరైతే ఆశ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఆయన వారి హృదయాలను నింపే దేవుడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 చదువుదా. ఏమండి? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు నిష్కపటములను నిర్దోషులు కావాలని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు రాస్తున్న మాటకు అర్థం ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారుగా ఉండాలి. ఏం చేయాలంటే మనం అంటే మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మనము మరి ముఖ్యంగా క్రైస్తవులు సాతానుగాడి పని ఏంటంటే, ఏర్పరచబడిన వారు సైతము కూడా వాడు దిగమింగే పరిస్థితిలో ఉన్నాడు. అనంటే సుధాకర్ అనే ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉండేవాడు, విజయ్ అని. సుధాకర్ అనే కంటే కూడా ఎక్కువ భక్తి చేసేవాడు అంట. సుధాకర్ అని నేర్చుకుంది ఆ వ్యక్తి దగ్గర నుంచి అని చెప్తూ ఉంటాడు. చాలా ప్రార్థన పరుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి దర్శనాలు చూస్తూ ఉండేవాడు. భాషలు వస్తూ ఉండేవి, భాషలకి అర్థాలు వస్తూ ఉండేవి. దేవుని వాక్యం చెప్తే సంఘం కన్నీరు గార్చేది. అలాంటి వ్యక్తి సేవకుడు వల్ల పడిపోయాడు. మా సేవకుడు సరైన మార్గంలో అతను ఎదిగిపోతున్నాడని చెప్పి నడిపించలేదు, పూర్తిగా త్రాగుబోతు అయిపోయి లోకంలో తిరుగుతున్నాడని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే వివేచించేటువంటి మనసు మనలో లేకపోతే పడిపోతాం. అర్థమవుతుందా? ఇప్పుడు చాలాసార్లు ఆశీర్వాదమేమో సేవకుడి వల్ల వచ్చిందంటారు, శాపమేమో దేవుడి వల్ల వచ్చిందంటారు. ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను శరణ్యకు ప్రార్థన చేశాను అనుకోండి, ప్రార్థన చేస్తే ఈమెకి ఒక 10th అనుకోండి, 10thలో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చింది. లెగిసి సాక్ష్యం చెప్తే ఏం చెప్పుద్ది? అయ్యగారు నాకు ప్రార్థన చేశారు, నాకు ఈ మహిమ ఎవరికి వచ్చింది? ఒకవేళ అదే ప్రార్థన చేసినప్పుడు వద్దులేండి, కొన్ని ఎల్కేజీ చదువుతుంది అనుకుందాం, కొన్ని ఎల్కేజీ దాటేసిందిగా. ఎల్కేజీలో అట్టర్ ఫ్లాప్ అయిపోయి అన్నీ 0 0 0 0 0 వచ్చింది అనుకోండి. పాపం ఆవిడ వచ్చి రోజు ప్రార్థన చేసుకునేది. అంటే రోజు ఏం చేసేది? అప్పుడు ఏమనుకుంటుంది మనసులో, నేను ఎంత ప్రార్థన చేసినా. మరి పాస్టర్ ప్రార్థన చేసింది ఏమైపోయింది? ఇలాగ ఎవడు చెప్పడండి, నాకు తెలిసి చెప్తారండి ఎవరైనా. పాస్టర్ని ఎప్పుడు డౌన్ చేసుకోండి, నేను ఒక్కడే పనికిమాలను కూడా చేసుకుంటాను అలాగే. ఎందుకంటే నా దేవుని మహింపరచడానికి నేను పనికిమాలను అవుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి చెప్తారు? దేవునికి ప్రార్థించాను కానీ కార్యాలు జరగల,
యేసయ్య నిజమైన దేవుడు కాదు అనేసి ఎల్కేజీ టైంలోనే మానేసింది. ఏం మానేసింది? తేడా ఉందా లేదా రెండిట్లో? కార్యం జరిగితే ఘనత సేవకుడికి, కార్యం జరగకపోతే దేవుడు లేడు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి బోధ. ఆ నిజమైన బోధ ఏంటో తెలుసా? షడ్రకు మెషకు అబేద్నెగోలు పలికిన మాట, ఆయన రక్షించినను రక్షించకపోయినను ఆయన సర్వోన్నతులైన దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం. ప్రార్థన చేయి, నీ విశ్వాసం బట్టి కార్యాలు జరుగుతాయి. ఒకవేళ జరగకపోయినా దేవుడు కాకుండా పోడు కదా. అది జరగలేదు అంటే నీకు అది అవసరం లేదు, అది నీకు రాలేదంటే నీకు ఇంకా దాని పని లేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి బాగుగా తెలుసు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం కనిపెట్టి ప్రార్థన చేసినా, కన్నీరు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా తగిన కాలంలోనే జరుగుతాయండి ఏదైనా సరే. అర్థమవుతుందా? దేవునికి తెలుసు. అయితే ఆ సమయం కొరకు నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసముతో, ఓపికతో ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసానికి పోగొట్టుకోకూడదు. మనం ఆఖరి దినాల్లో చేయాల్సిన పని చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ ఎలా ఉండాలంటే, మన ప్రేమ ఎలా ఉండాలి ఏమంటే? ప్రేమ గుడ్డిదండి. వాక్యం ఏంటండి? ప్రేమ తెలివని చెప్తుంది. ప్రేమ ఏంటి? ప్రేమ గుడ్డిదా, తెలివి కలిగిందా? దేవుని ప్రేమ తెలివితో ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన మీరు అభివృద్ధి పొందుట వలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు, అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఏ దినముకు? పొద్దున్నుంచి నేను ప్రయాసపడింది, పోరాటపడుతుంది దీనికోసమే. ఏ దినం కోసం? ఆఖరి దినం కోసం. అంటే ఒక వారంలో వచ్చేద్దో, ఒక నెలలో జరిగిపోద్ది, ఇవి మనం చూడొద్దండి. ప్రభువా ఈ లాస్ట్ రోజు ఇంకో ఇలా చెప్తున్నాను, ఈ రోజు కల్లా నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు దేవుడు. ఎలాంటి ఛాలెంజ్లు దేవుడితో చేయకండి. ఆయన చేసే ఛాలెంజ్ ఒకటి ఉంది, అక్కడ నిలబడండి. మీరు ఎక్కడ నిలబడాలి? క్రీస్తు దినమునకు. చూడండి, నిష్కపటమును నిర్దోషులంగా ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలి తెలుసా? క్రీస్తు దినానికి నిర్దోషం. అసలు దేవునికి కనబడినది ఏదైనా ఉందండి? మనం నిర్దోషులుగా ఉండాలంటే ఎంత కష్టపడాలి. ఒకరిని ఏ మాట అనకూడదండి. ఏం చేయకూడదు? అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, వ్యర్థమైన మాటలు పలకకూడదు, దొంగ మాటలు పలకకూడదు, దొంగ ప్రేమలు చూపకూడదు. యథార్థమైన మనసు నీలో ఉండాలి. ఏముండాలి? ఆయనకి ఎలాంటి వారు కావాలని చెప్పాడు యేసుప్రభు వారు? ఆయన ఆరాధించేవారు అవునా? యథార్థవంతులు దేవునికి కావాలని మాట కనబడుతుంది. నువ్వు జీవించే జీవితంలో యథార్థత లేకుండా ఇక్కడికి వచ్చి యథార్థమైన ప్రార్థన చేస్తున్నాను అని ఎలా చెప్తావు? మనుషులు మెప్పించే మాటలు మనం పలుకుతూ ఉంటాం, అవి తెలుసు మనకి అబద్ధమని. కానీ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నానని మాటలు పలికినప్పుడు మనం చేసినటువంటి ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుందా? ఏమండి, మనం ఎక్కువగా ఏం చేస్తాం తెలుసా? మనుషులను సంతోషపరచడానికి మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం చెప్పండి అమ్మా. దాని అర్థం మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మిమ్మల్ని నా సొత్తు చేసుకోవాలనుకో, మిమ్మల్ని ఏం చేయాలి నేను? అసలు ఉమాగారండి ఆవిడ చెయ్యేసిందంటే వంట అదిరిపోవాలండి. అది చేపల కూరైనా మటన్ కూరలో ఉంటుందండి. అర్థం ఉండదు, ఆ పొగడతలో అర్థం ఉండదు. కానీ మురిసిపోయి పక్క నుంచి అయ్యో ఎవరైనా అయిపోతా అంట. ప్రస్తుతం ఇవే జరుగుతున్నాయి. ఇది యథార్థమైందా? కాదు. అసలు ఆవిడేంటి దుర్మార్గులండి బాబు, మంచిది కాదు అని లోపల నా ఫీలింగ్. అంటే ఇక్కడ నిజమైన ఫీలింగ్ కాదు, పొగడత విషయంలో. మనుషులు పైకి వేరేగా మాట్లాడతారు, లోపల వేరేది ఉంచుకుంటారు. ఈ మనస్సు కలిగి
నువ్వు భక్తి చేస్తే నీ భక్తి యథార్థమైనది కాదు, నీ భక్తి నిర్దోషమైనది కాదు. నువ్వు చేస్తావు బాగానే ఉంది, నీకు నువ్వు ఫీల్ అయిపోతావు, డబ్బులు కొట్టినప్పుడు నీకు నువ్వు ఉజ్జీవింపబడిపోతావు, ఉద్రేకపడిపోతావు, కానీ అది దేవుని ద్వారా వచ్చింది కాకపోవచ్చు. ఏంటి పరిస్థితి? చాలామంది అంటే బయట మ్యూజిక్ వాయించినప్పటికి మనకు లోపల ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. క్రిస్టియానిటీలో కూడా వచ్చింది, అది కూడా వచ్చిందంటారా రాలేదంటారా? రాకపోలేదని నేను అంటాను, ఉంది. మ్యూజిక్ లేకపోతే నీకు కన్నీరు రాదు. ఒక్కోసారి అనగానే నీకు కూడా కన్నీలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి? అంతకే ఆ మ్యూజిక్ స్పర్శకే వైబ్రేషన్ ఉంది అందులో. దేనికి స్తోత్రం. అంటే అందుకే పెద్ద పెద్ద మీటింగ్లో ఎంతెంత బాక్సులు పెడతారు అనుకుంటున్నారు మీరు? ఈ బాక్సులు పెట్టి ప్రార్థన చేయమనండి ఒకసారి. ఈ బాక్సులు పెడితే వస్తాయండి. ఒక్కొక్క బాక్స్ వచ్చి ఇంత ఎత్తు ఉంటుంది. అలాంటి బాక్సులు 10 పెడతారు. అంటే ఇంత డబ్బా బాక్సులు, అవన్నీ ఓఫర్లు, బేస్లు, సిస్టంలు, ట్రబుల్ మొత్తం అంతా ఆ మ్యూజిక్ బయటకు వచ్చేటప్పటికి నీలో ఉన్న లోపల ఆత్మారాం కదిలిపోతాడు. దేనికి స్తోత్రం. వాక్యానికి కదలడు ఎంతకే, దేనికి? మ్యూజిక్కి. అంటే మరి నిర్దోషముగా ఉంటుందంటారా దేవుని ఎదుట? ఓకే, అక్కడ కన్నీరు గార్చో నిజంగానే వచ్చింది అనుకో, నెక్స్ట్ 2-3 డేస్, ఒక 1 వీక్ తర్వాత ఆ కన్నీరు నీకు గుర్తుంటుందా? ఎందుకు కార్చేవో నీకు గుర్తుంటుందా? ఎందుకు ఏడ్చేవో గుర్తుంటుందా? అసలు ఎందుకు ఆ సమయంలో ఆ వాక్యం లేదా ఆ పాటకు నువ్వు కదిలింపబడ్డావు గుర్తుంటుందా? మరి యథాస్థితిలోకి వచ్చేస్తావు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఏంటంటే ఒక మనుషుడు అద్దంలో తన సహజ మొహం చూసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ ఉంటుందో అతను గుర్తుండదు అంటాడు. చదివారు ఈ మాట ఎప్పుడైనా? ఎలా అర్థంలో చూసినాడు ఏం చేస్తాం? ఇది మామూలుగా నా జుట్టు చెదిరిపోయింది, నేను తర్వాత వీడియోలు చూసుకుంటే అర్థమైపోద్ది. ఫ్యాన్ గాలికి ఇది ఎలా నొక్కిపోయి పిచ్చి ఉంటాను నేను అనుకుంటాను. జస్ట్ కూడా చెప్పచ్చు కదా, అయ్యారండి జుట్టు ఎలాగ ఉందో అని చెప్పడాడు. ఫోన్ ఎలాగ ఉందో కూడా చూడ్డాడు. అంటే వంకరగా ఎడతారు ఒకసారి, అందులో ఎలా తిరిగి చూడాలని పెడితే అది ఎదురుగా అద్దం పెట్టినాక నేను చేస్తూ ఉంటాను. అత్తమాను ఇక్కడ దువ్వి నెట్టుకుని నా దువ్వుకుని చేస్తూ ఉంటాం. అవునా? ఎదురుగా అద్దం ఉంటే తప్ప మనం ఎలా ఉన్నామో తెలియదు. కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు, అంటే మొత్తం బూడిద వాళ్ళ అమ్మ పౌడర్ ఎలా రాసిందో చూసి రాసిందో చూడకుండా రాసిందో ఇక్కడ వచ్చేవాడికి ఈ కళ నిండి ఇలా ఉంటాయండి, భూతంలా ఉంటాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏమనుకుంటాం? మన వాక్యం చూసుకున్నప్పుడు మనం సరి చేసుకుంటాం. కానీ ఒక్కసారి దేవుని మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం గుర్తుండదు, మన ఆత్మస్థితి ఎలా ఉందో గుర్తుండదు. గుర్తుంటుందా? ఉండదా? ఉండదండి. అందుకే ఏమన్నా తెలుసా, వాక్యం ఉందని మనం చదువుకున్నాం, అవన్నీ మన హృదయంలో భద్రపరుచుకోవాలంట. ఏం చేయాలి? వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యము చేత మనల్ని మరలా సరి చేసుకోగలుగుతాం. వాక్యము చేత మనల్ని మనం నడిపించుకోగలుగుతాం. నిర్దోషమైన మార్గంలో నడుస్తాం. ఆ భక్తుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు 17వ అధ్యాయం ఆదికాండంలో. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై. దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు మనం ఎలాగుండాలంటే నిందారహితులుగా కనబడాలి. నిందారహితమైన జీవితాలకు మనం రావాలి. నిర్దోషమైన జీవితాలు మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు అంటే నీలో మార్పు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మార్పు రావాల్సింది. అందరూ పర్ఫెక్ట్ కాదు, అందరూ పరిపూర్ణులం కాదండి. ఆయన మనం పరిపూర్ణంగా చేయడానికి ఇష్టపడిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమైతే దేవుడిని పరిపూర్ణుని చేస్తాడు. నీకు ఇష్టమైతే నిర్దోషునిగా నిన్ను మార్చగలిగిన వాడు. ఆయన మాట వింటే మనం నిర్దోషులంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినకుండా మనం నిర్దోషులం కాలేమండి. ఆయన మాట వినకపోతే మనము నీతిమంతులం కాలేము. అబ్రహాం దేవుని మాట విన్నాడు, నమ్మాడు, కాబట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆఖరి మాట చూసుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహములను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అసలు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ 4 మాటల్లో మనకు కనబడుతుందండి. ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఈ మాటలు ఇక్కడ కనబడతాయి. మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఈ వెలుగులో ఉన్న వ్యక్తి చీకటిలో ఉన్నాడని ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే వెలుగులోకి వచ్చాక తెలుసుకుంటాడు. అవునా? చీకటిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను చీకటిలో ఉన్నాను అనుకోడండి. పాపంలో ఉన్న వ్యక్తి నేను పాపంలో ఎప్పుడు అనుకోడు. ఎప్పుడు ఆ వ్యక్తికి తెలుస్తుంది అంటే దేవుని ఆత్మ వ్యక్తిని తాకినప్పుడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? నీతిని గుర్చియో పాపముల గుర్చియో ఒప్పింపచేస్తాడు. దేవుని ఆత్మ ఏం చేస్తాడు? అందుకే పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నప్పుడు ఎక్కువగా చేసే ప్రార్థన ఇదేనండి. దావీదు 50వ కీర్తనలో 51వ కీర్తనలో ఏ ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనే వస్తుంది. ఏం చేసేవాడు? దేవా, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను నీ సంధించి త్రోసివేయద్దు, నీలో నుంచి నా ఆత్మను తీసివేయద్దు. ఈ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే అతనిలో పశ్చాత్తాప ప్రార్థన అనేది ఆ రోజు వచ్చింది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎవరైతే మనల్ని పిలుచుకున్నాడో ఆయన గుణాతిశయాలు ప్రచురం చెయ్యాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? యేసయ్య ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి. దేనికోసం? పౌలు ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? అతని గురించి రాయబడింది, ఇతడు అన్యజనుల ఎదుట నా నామం నిమిత్తం శ్రమలు అనుభవించాలి. దేనికోసం వచ్చావు? యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? కష్టాలు తీరిపోయాయి, వ్యాధులు తొలగిపోయాయి, అప్పులు బాధలు పోయాయి. ఇది మెయిన్ కారణం అయితే నువ్వు విన్న సువార్త సరైన సువార్త కాదు. విన్నావు, సువార్త బాగానే ఉంది, కానీ అది సరైన సువార్త కాదు. సరైన సువార్త ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఇరుకు మార్గంలో నడుచుటకు ప్రయాసపడండి. ధనవంతుడు సూది బెజ్జంలో దొరడం కంటే ఉంటే సూది బెజ్జంలో దొరడం చాలా సులువు. మరి ఏం చెప్తారు చాలామంది? ప్రస్తుతం సంఘాలు దేనికోసం కట్టబడుతున్నాయి అంటే ఏమొస్తున్నాయి? సంఘాలు ప్రస్తుతానికి కట్టబడడానికి ధనం ఎక్కువ వచ్చేస్తుందండి. ఏమొస్తున్నాయి? వస్తున్నాయి లేదా? ఎలా వస్తున్నాయి? ఎక్కువైపోతున్నాయండి. ఫస్ట్లో పాపం చాలా భారంతో వచ్చిన వాళ్ళే. అబ్రాహం గారు నేను ఒకసారి కార్లో వెళ్తూ మాట్లాడుకున్నాం, 3 విషయాల్లో పడిపోతారండి అని. చాలా అందరూ ప్రతి ఒక్కరు కూడా, ఆఖరికి ఇస్కరియోతు యోధ కూడా మొదట్లో ఒకే ఆలోచనతో వచ్చినాడే, కానీ ఇస్కరియోతు యోధలోకి ఏమి వెళ్ళింది? సాతాను దూరాడు. అంటే గెహజీ కూడా ఎలీషా దగ్గర మంచి పరిచయం చేయడానికి వచ్చాడు, కానీ తర్వాత ఏం దూరింది? మనం కూడా చాలామంది పరిచయం ఉత్సాహం కలిగి, అయితే ఎక్కడ మనం బలహీనతలో ఉన్నామో, ఏ బలహీనత నీకు ఉంటుందో ఆ బలహీనతని ఆధారం చేసుకుంటాడు. జాగ్రత్త. అయితే మనం పిలువబడింది దేనికో తెలుసా? ఆ సర్వోన్నతుడైన దేవుని గుణాతిశయాలు ప్రచురం చేయడానికే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దాని అర్థం యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మనం వెళ్ళాలి. ఎందులోకి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభు ఏ స్వారూప్యాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వారూప్యం. యేసయ్య పుట్టినప్పుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? వాక్యం చెబుతుంది, పాప శరీర ఆకారముగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు, అంటే శరీరాలన్నీ, మానవ శరీరాలన్నీ కూడా శపించబడ్డాయి. దేని చేత? మరణం అనే దాని చేత శపించబడ్డాయి. ఎవరి వలన? ఆదాము అవ్వల వలన. ఈ ఆదాము అవ్వల వలన వచ్చినటువంటి మరణము మనిషికి శాశ్వతం కాకూడదు.
కనుక ఏం చేశాడంటే ఆ పాపము వల్ల వస్తున్నటువంటి మరణం అంతటిని కూడా, మరణ బలాన్ని అంతటిని కూడా యేసయ్య త్రీసివేయడానికి అదే పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. మరొక విషయం మనం చూడగలిగితే, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు సర్వ మానవాళి భారము, పాప భారం అంతా కూడా ఆయన మీద పట్టబడిందంటే, అంటే ఎంత ఉంటుంది అంటారు? తక్కువ ఎక్కువ? ఆదాం మొదలుకొని ఆఖరి మనుషుడి వరకు, పౌలు అంటున్నాడు ఈ మాట, ఆదాం మొదలుకొని ఆఖరి మనుషుడి వరకు కూడా ప్రతి పాపము ఆయన మీద పెట్టబడిందంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మరణించాడు దేని వలన అంటే మన పాపం వలన. అయితే మరొక చోట రాయబడింది, సమాధి ఆయన దాచిపెట్టలేకపోయిందంట. ఒక మాట ఉంది, పాపం వలనే వచ్చి జీతం మరణం, యేసుక్రీస్తు ప్రభువు ఏ పాపము చేయని వాడు. యేసుక్రీస్తు ప్రభువు స్వభావితముగా ఆయన మానవ రీత్యా ఆయన ఏ తప్పిదము ఏ పాపము కూడా చెయ్యని దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. కనుక మరణము ఆయనను దాచిపెట్టలేకపోయింది. మాట రాస్తున్నాడు రోమిలికి రాసిన పత్రికలో, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువే విజయాన్ని పొందుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉన్నప్పుడు మన మీద ఏలుబాటు చేసేటువంటి శరీర సంబంధమైన మరణము మన మీద ఏలుబాటు చేయొచ్చేమో, కానీ ఆత్మీయ మరణాన్ని యేసు ప్రభు వారు వెరగొట్టేశాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. మానవులందరికీ కూడా మొదటి మరణం ఉంటుందండి. అయితే రెండవ మరణాన్ని తప్పించుకోవాలి. మనం ఏం చేయాలి? రెండవ మరణము తప్పించబడాలి. అందరికీ పునరుద్ధానం ఉంటుంది, అన్యులకే ఉంటుంది, మనకే ఉంటుంది. అయితే అన్యులుగా ఉన్నవారు లేదా అవిశ్వాసులుగా ఉన్న వారికి తీర్పు పునరుద్ధానం అని రాశాడు. దేనికోసం పునరుద్ధానం అంట? తీర్పు పొందడానికి పునరుద్ధానం పొందుకుంటారు. మనమైతే నిత్య జీవపు పునరుద్ధానము పొందుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఎలా ఉండాలంట? అక్కడ ఫస్ట్ ఏముంది? మూసేశారు. నేను మూసేనని మంచోళ్ళమ్మ అందరూ చూడండి. ఏర్పరచబడిన వంశము. చూడండి ఒకసారి, అబ్రహాము దగ్గర నుంచి దేవుడు వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచి అబ్రహాం మూలముగా ఇస్సాకు, ఇస్సాకు మూలముగా యాకోబు, అటు తర్వాత 12 గోత్రాలు. ఇవన్నీ వంశము. అసలు ప్రధానమైన వంశం ఎక్కడంటే అబ్రహామును పిలుచుకున్నాడు అక్కడ. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మన అందరం ఎవరి కుమారులుగా చేసుకున్నాడు దేవుడు? అబ్రహాము సంతానం అన్నాడా లేదా? మన ఎవరి సంతానం అంట? ఇప్పుడు మన అందరం కూడా ఏర్పరచబడిన వంశంలోకి వచ్చేసాం. దేనికి స్తోత్రం. మన ఇంటి పేర్లు వేరే ఉండొచ్చు, మన కుల గోత్రాలు వేరే ఉండొచ్చు, కానీ యేసు రక్తములో కడగబడినటువంటి మనమందరం కూడా అబ్రహాము సంతానములోకి వచ్చేసాము. అంతే, ఏర్పరచబడిన వంశములో నీవు ఉండాలి. ఎక్కడ ఉండాలి? క్రైస్తవుల్లో ఇంకా చాలామందికి కుల గోత్రాలు గజ్జిపోలేదండి. ఈ మాట మీకు బాధ రావచ్చు, కానీ సేవకుడుగా మాట చెప్తున్నాను, కుల గజ్జిపోలా. గజ్జిపోద్దా? ఒకసారి వచ్చిందంటే సంవత్సరాల తరబడి గోకిచ్చేస్తుంది. మామూలుగా ఉండదు అది. ఏమండి? గోకుడే ఇంకేముండదు. ఈ కులగజ్జి సచ్చేదాకా పోట్ల. ఎవరి కోసం రక్షించబడ్డో? చాలా చోట్ల సంబంధాలు చూస్తాం కదా. నేను పాస్టర్లు అన్నకు చెప్తారు కదా, అంటే ఎవరన్నా పర్లేదండి అంటే సైడ్గా, కాదే గారు కాదండి, అదే అదండి, చెప్పు తీసి కొట్టేయాలని, మామూలుగా కొట్టకూడదు. అంటే యేసు రక్తంలో కడగబడకపోయినా పర్లేదు. చాలామంది ఇలా అనేసుకుని ఇంకెవరో దొరక్క అన్యుల్లోకి వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. కనిపెట్టి ప్రార్థన చేయట్లే. ప్రభువు నీ కొరకు కనిపెట్టినోడు నీ కులంలోనే ఉంటాడా? నీ మతంలోనే ఉంటాడా? అమ్మా నీ ఊర్లోనే ఉంటాడా? మన చూడండి, ఇక్కడ ఇస్సాకు కోసం ఎవరో ఎలియాజరు ప్రార్థన చేసి కనిపెట్టి వెళ్ళాడు. ప్రస్తుత దినాల్లో ఈ ప్రార్థన లేవండి. అందుకే చాలా మార్పులు కనబడిపోతున్నాయి. ఏర్పరచబడిన వంశములో మనం ఉన్నప్పుడు దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. మళ్ళీ ఒట్టేయించుకోండి, ఎలియాజర్తో ఒట్టేయించుకోండి, ఇంకో ఎవరిని తీసుకురావడానికి వీల్లేదు. నువ్వు దేవుడు ఎవరినైతే చూపిస్తాడో
ఎవరు పడతాలు తీసుకొచ్చి ఇదిగో ఇతర అన్నం కుదరదు అన్నాడు దేవుడు. అందుకు ఒట్టేం చేసుకున్నాడు. ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశంలో మనం ఉన్నాం. రాజులైన యాజక సమూహములుగా మనం చేసిన రాజులైన యాజక సమూహం అంటే ఒకడే ఉన్నాడండి, ఎవరు లేరు. అలాగే యేసు ప్రభువే. ఆయన మెలికీసెదెకు క్రమము చొప్పున షాలేము రాజుగా ఉన్నవాడు. ఆయన సమాధానమునకు కర్త, సమాధాన రాజు. ఆయనే రాజైన యాజకుడు. యాజకులు ఏం చేస్తారంట? యాజకులు చేసే పని ఏంటి? పాపములో ఉన్నవారి నిమిత్తము దేవునికి బలులు అర్పిస్తారు. రాజు పని ఏంటంటే పరిపాలన చేస్తాడు, మంచి నాయకత్వం వహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరినైతే రాజులైన యాజక సమూహములుగా ప్రభు చేస్తున్నాడు. తర్వాత పరిశుద్ధ జనముగా ప్రభు. మన ఒకప్పుడు పరిశుద్ధులం కాదండి, ఆయన పరిశుద్ధులై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. మన ఎవరు విడిపించారు తెలుసా? మన ఎవరు కొన్నారు తెలుసా? యేసు ప్రభు వారు తన విలువైన పరిశుద్ధమైన రక్తమును మన కొరకు వెలగా చెల్లించి మనందరినీ కూడా విమోచించాడు. దానికి స్తోత్రం. ఏమంటే మన మన యజమానుడు ఎవరు? మన నాయకుడు ఎవరు? యేసయ్య. మనందరం కూడా విమోచింపబడిన జనం అండి. మనందరం ఎవరో స్వేచ్ఛ ఉంది యేసయ్యలో మనకి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్పగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం తెలుసా? ఇవన్నీ కూడా మనకి బిరుదులుగా ఉంచాడు ఆయన. ఇవన్నీ అంటే నువ్వు ఎందులో ఉన్నావో నీకు తెలియాలి. మొదటిది ఏంటి? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇవన్నీ మనమే. అయితే వీటన్నిటినీ కూడా ఒకరోజు పరిపూర్ణంగా చూసేది ఎప్పుడంటే నిర్దోషులముగా ప్రభు దినమున మనం ఎదుర్కొన్నప్పుడు. ఎప్పుడు ఎదుర్కోవాలి అంటే ఎలాగున్నా తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఏమండి, ఎలాగున్నా రక్షించినప్పుడు ఎలాగున్నా ఎందుకు తీసుకెళ్ళడు? ఎలాగున్నా తీసుకెళ్తాడా? ఎలాగున్నా తీసుకెళ్తే ఈ ప్రార్థనలు ఎందుకు మనకి? ఈ బాధలు ఎందుకు? ఈ ఆదివారం ఇంటికి ఇక్కడ కూర్చోవడం ఎందుకు? ఇంటి దగ్గర చక్కగా కూర్చుని వాళ్ళందరిలో తిరిగే వాళ్ళం కదా. బాధలు ఎందుకు? ఎందుకు ఈ ఉజ్జీ గుడుకులు ఎందుకు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు? అవునంటారా? అవునండి. నిర్దోషముగా మనం మార్చబడాలి. ఇవాళ మార్చబడటం, ఇవాళ నువ్వు బాగా బాగున్నావు అయితే రేపటి రోజున పడిపోవని నమ్మకం ఉందా? భక్తుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, ఇవాళ లేచి నిల్చున్న వాడు రేపటికి పడిపోకుండా ఉండకు జాగ్రత్త పడి ఉండాలి. మనకేంటి తెలుసా? సమృద్ధిగా ఒకరోజు నింపబడిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుందో తెలుసా అండి? నిర్లక్ష్యం. ఏమవుతుంది? నిర్లక్ష్యం వచ్చి ఉన్నదిగా ఆస్తా రెండిట్లు వెనకబడిపోతాం. కాబట్టి క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ప్రతిరోజు కూడా వామప్ లాంటిది. ఏం చేయాలి? వామప్ అంటే ఏంటి? ప్రతిరోజు సాధన చేయాలండి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రతిరోజు భక్తి చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి, ప్రతిరోజు మనం దేవుని ఎదుట సరి చేసుకోవాలి, నిర్దోషులుగా మార్చబడాలి, నిందారహితులుగా. ఎంత కష్టం ఉంది అందులో. మనం ఆదివారం వచ్చేసి ఎన్నేసి దేవునికి స్తోత్రం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఏం చెప్పామమ్మా మొన్న ఆదివారం? చెప్పారండి, చాలా బాగా చెప్పారండి. అయ్యి బాబు ఏం చెప్పారండి బాబు? అదేమ్మా ఏం చెప్పమ్మా, చాలా బాగా చెప్పారండి. ఇంక అడగకూడదు. ఇంక అంత బిస్కెట్ వేసిన తర్వాత ఇంకేం అడుగుతాం? ఇలా అయిపోయింది మన పరిస్థితి. ఆఖరికి ఏం చెప్పారు మొత్తం మర్చిపోతున్నాం. వాళ్ళు చెప్తాం, రేపుడు మర్చిపోతాం, ఎల్లుండి మామూలు, వచ్చే ఆదివారం మళ్ళీ ముసుకేసుకు వచ్చేస్తాం. ఇలా ఎన్ని నెలలో ఎన్ని వారాలు జరిగింది, ఎన్ని సంవత్సరాలు దాటించాం. 2024 ఆఖరికి వచ్చేసాం, కానీ మన జీవితాలు మారలేదే. ఎక్కడికి వచ్చామండి? ఆగస్టు అయిపోయింది, ఇంకొక 4 నెలల్లో అయిపోద్ది. మళ్ళా జనవరి 1, 31 నైట్ గొప్ప తీర్మానాలు. ప్రభువా, నేను మొన్న సంవత్సరం ఏదో చేయలేకపోయాను నాయన, ఈ సంవత్సరం అన్న చేసేస్తాను ప్రభువా, ఎరగదీసేస్తాను ప్రభువా, నువ్వే దిగొచ్చేలా చేసేస్తాను ప్రభు అంటావు. జనవరి 1 చేసేస్తావు. ప్రభు ఈ ఫస్ట్ రోజు కదా ప్రభువా, కొంచెం స్నేహితులతో తిరుగుతాను నాయన, అక్కడికి వెళ్తాను ప్రభు, ఇక్కడికి వెళ్తాను. 2వ తారీఖు నుంచి చూడు ప్రభా నా ప్రతాపం అంటావు. మళ్ళా ఫస్ట్ ఆదివారం అవుతుంది, యథాస్థితి అయిపోయింది మళ్ళీ మామూలుగా.
అలా ఎన్ని సంవత్సరాలు గడిపేసామండి. గడిచిపోతున్నాయి కానీ మార్పులు రావట్లా. స్థిరమైన తీర్మానం నీలోకి రావాలి. ఏం రావాలి? అందుకని ఎక్సర్సైజ్ ప్రతిరోజు కూడా నువ్వు దాన్ని నేర్చుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుని ఆత్మ మనలో ఉంటే ప్రతిదీ నేర్పిస్తాడు ఆయన. దానికి స్తోత్రం. ఎవరు నేర్పిస్తారు మనకి? దేవుని